హాయ్ గాయ్స్, హలో, నేను మీ అంజలి. ఈరోజు అయితే అండి మన ఛానల్లో రెసిపీ వచ్చేసేసి ఎగ్ ఆమ్లెట్ అండి. ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు సాల్ట్, ఇంకా కారం, 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, 2 కోడిగుడ్లు అండి. ఇప్పుడైతే అండి ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అండి ఉల్లిపాయలు అయితే కోసామండి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే 2 కోడిగుడ్లు వేసుకోవాలి. 2 కోడిగుడ్లు అయితే అండి పగలగొట్టేసాము. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ అయితే వేద్దామండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేద్దాం. స్టవ్ అయితే అండి ఆన్ చేసిన తర్వాత దానిపైన ఒక పెనం పెడదామండి. కొద్దిగా నూనె వేద్దాం. నూనె అయితే అండి బాగా వేడిగా అయ్యింది. ఇప్పుడైతే మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ అయితే వేద్దాం. ఆమ్లెట్ వేసాం కదండి, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీని అయితే తిప్పుదాం. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని తిప్పి వెనక కూడా బాగా కాలనియాలి. ఆమ్లెట్ని అయితే అండి టర్న్ చేద్దాం, తిప్పుదాం. 2 వైపులో బాగా కాలనియాలండి. ఆమ్లెట్ అయితే అండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని అయితే ప్లేట్లో తీసుకుందాం. ఇంతే అండి, మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసి చెప్తాను. నిజంగా అయితే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఆమ్లెట్ అయితే అండి చాలా ఈజీగా టేస్టీగా అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.